మన ప్రపంచానికి ఇచ్చే కానుక. వివేకానంద ఏం చెప్పాడంటే, మనము ప్రపంచానికి ఇచ్చే కానుక ఏదంటే ఆధ్యాత్మిక జ్ఞానము. ఆ జ్ఞానం అందించాడు ప్రపంచానికి, అందరి లైఫ్లు బాగుపడిపోతాయి. ఆధ్యాత్మిక జ్ఞానమే గొప్పది, అన్నిటికంటే గొప్పది జ్ఞానం ఇవ్వడమే. అన్నిటికంటే గొప్ప కార్యం ఏదంటే ప్రాపంచికులు ఉండేవాళ్ళని ఆధ్యాత్మిక తీసుకురావడము, చీకట్లో ఉండేవాళ్ళని వెలుతురు వైపు నడిపించడము, అజ్ఞానంలో ఉండేవాళ్ళని జ్ఞానం వైపు నడిపించడము. ఇది అన్నిటికంటే గొప్ప కార్యం సృష్టిలో. ఆ గొప్ప కార్యమే ఈ శ్రీకృష్ణ ప్రేమిలో జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే సార్ మాట్లాడు, ప్రతి ఇంటికి వెళ్ళి సార్ ధ్యానం చెప్తానమ్మా, గ్రూప్ కూర్చోబెట్టి మెడిటేషన్ చేపిస్తాను. గొప్ప కార్యం అది. పత్రిజ గారు మాట చెప్పి ఏం చెప్తారంటే, మనం ధ్యానం చేయడం గొప్ప కాదు, మనం జ్ఞానం పొందడం గొప్ప కాదు, మన ద్వారా ఇతరులను కూడా ధ్యానం చెప్పి జ్ఞానవంతులు చేయాలా అని చెప్తారు గురువుగారు. కాబట్టి మన ద్వారా కొంతమంది ఖచ్చితంగా ధ్యానం చెప్పి జ్ఞానవంతులు ఖచ్చితంగా చేయాల్సింది, అందులో నో డౌట్ అనమాట. మీరు పిలవండి, రాకపోతే ఈరోజు కాదు రేపన్నా వస్తారు. మనం పిలుస్తూ ఉండాలి. మరి పిలిస్తే రాలేదే, వాళ్ళు వినలేదని మాట వద్దు మీకు. వాళ్ళు వింటారు. 4వ 5వసారి చెప్పినప్పుడు ఇన్నిసార్లు పిలుస్తాను, ఒకసారి పోదామని వస్తారన్నమాట. కాబట్టి మనం ఫ్రెండ్స్కి, ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, బంధువులకి అందరికీ చెప్తూ ఉండాల్సిందే, ధ్యానం చేయండి మంచిది, మీకు శాకాహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఇది చెప్తూ ఉండాల్సిందే. వాళ్ళు పిలిస్తే రాలేదు, వాళ్ళు చెప్తే వినలేదని మాట వద్దు. మన ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే, నిరంతర ప్రయత్నం మీద తీసుకున్నాం. మనం జనరల్ డిస్కషన్లో చెప్తాం, నేను ఏదో క్లాస్ చెప్తాను, మీరు మీకు తెలియదని కాదు, నాకంటే మీరు సీనియర్లు, నేను కొత్తగా వచ్చాను దానిలోకి. జన్మ ఎందుకు తీసుకున్నాం మనము చెప్పండి, మీరు కూడా మాట్లాడడం పర్లేదు. జన్మ ఎందుకు తీసుకున్నాము చెప్పండి, పర్లేదు, ఎవరైనా పర్లేదు చెప్పండి. మనం జన్మ ఎందుకు తీసుకున్నాము చెప్పండి పర్లేదు, తప్పేం లేదు. నేను కూడా తెలుసుకోవడానికి ఏం నేర్చుకుంటాం మనము? కొన్ని పాఠాలు, కొన్ని అనుభవాలు నేర్చుకుని భూమిపైకి వచ్చాము. తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత జన్మ ఉండదు. జన్మ లేకుండా చేసుకున్న దానికే జన్మ తీసుకున్నాం మనం. జన్మ లేకుండా చేసుకున్న దానికే జన్మ తీసుకున్నాము. జన్మ బాగుందంటే జన్మ తీసుకుంటానే ఉంటాం మనము. కష్టం కదా, ఒక జన్మలోని ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాంటి జన్మలు అవసరం మనకే. కాబట్టి జన్మ లేకుండా చేసుకున్న దానికే జన్మ తీసుకున్నాం మనము. జన్మ అవసరం లేదు మనకి. పూర్ణ జ్ఞానం పొందేస్తే జన్మే వద్దు. అందుకని గురువుగారు ఏం చెప్తారు మనకి? లాస్ట్ జన్మ చేసుకోండి చెప్తూనే ఉంటారు గురువుగారు. విన్నారు కదా అందరూ? లాస్ట్ జన్మ